కీర్తిశేషులు మారెళ్ల వెంకటేశ్వర్లు 21వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మారెళ్ల వెంకటేశ్వర్లు కుమారుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మారెళ్ల వివేకానంద మాట్లాడుతూ తమ తండ్రిని స్మరించుకుంటూ గత 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకుంటున్నామని, ఈరోజు శివం శరణాలయంలో వృద్ధులకు 3 పూటల భోజనం ఏర్పాటు చేశామని, అదేవిధంగా బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధుల ఆశ్రమం నందు నూతన వస్త్రాలతో పాటు పండ్లు కాయలు పంపిణీ చేశామని చెప్పారు. అలానే తమ కుటుంబాల్లో ముఖ్యమైన రోజుల్లో ఆడంబరాలకు పోకుండా సమాజ సేవ చేయటం ఆదర్శనీయమన్నారు. ఆకలి ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టి వారి కళ్ళలో ఆనందం చూడటం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని వివేకానంద అన్నారు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి శివం శరణాలయాలు స్థాపించి వృద్ధులకు ఆశ్రయం కల్పించి నగరంలో ప్రతిరోజు అనాథలకు అన్నదానం ఏర్పాటు చేయటం మానవత్వంతో కూడుకున్న మంచి పని అని, వారికి ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్, కీర్తిశేషులు మారెళ్ల వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులు సుబ్బమ్మ, సుబ్బారావు, రాజేశ్వరి, వెంకటేశ్వర్లు, మన్నం గాంధీ, నత్తల శ్రీనివాసరావు, దివ్య, అవిసా హరీష్, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజుకి మా నాన్నగారు పరమపదించి 21 సంవత్సరాలైంది. ఈ 22వ వర్ధంతి సందర్భంగా శివం ఫౌండేషన్లో పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం మా నాన్నగారి
వర్ధంతికి కానీ, మా అమ్మగారి వర్ధంతికి కానీ, ఇంకా మా ఇంట్లో పరశురామయ్య గారు అని ఉన్నారు, ఆయన కానీ, మా అల్లుడు వాళ్ళ నాన్న వాళ్ళ వర్ధంతులకు కానీ ఈ శివం ఫౌండేషన్ వాళ్ళ చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి ఇక్కడ దానికి ఫౌండేషన్ బాగా జరగటానికి, 10 మందికి పేదలకి అన్నం పెడటానికి వాళ్ళు చేస్తున్న కృషికి మేము మా తరపున మా కుటుంబంలో ఉన్న పిల్లల పుట్టినరోజులప్పుడు కానీ, లేకపోతే ఇవన్నీ దాదాపు ఒక 10 సంవత్సరానికి ఒక 10 కార్యక్రమాల్లో మా కుటుంబం, మా బంధువులు మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ ఫౌండేషన్ వాళ్ళు చేసే సేవలు మాత్రం అపూర్వమైనవి. అతను ఆర్థికంగా ఎక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో చిన్న వ్యక్తే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎంతోమంది పేదలకి కడుపు నిండుతూ ఇప్పుడు ఆశ్రయం కూడా కల్పించాడు. మరీ పేదోళ్ళు, ఎవరు ఇంట్లో దిక్కులేని వాళ్ళకి కూడా ఒక ఆశ్రయం కల్పించి అక్కడే వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి ఎంతో కష్టపడుతున్నాడు. అందువల్ల ఈ కాన్సెప్ట్ ఏంటంటే మిగతా పెద్దలు కూడా ఇట్లాంటి వాళ్ళకి ప్రోత్సహించి భవిష్యత్తులో వీళ్ళు ఇంకా ముందుకు వచ్చి 10 మందికి ఉపయోగపడే విధంగా మనం సాయం చేయాలని, మిగతా వాళ్ళు కూడా ఈ శివం ఫౌండేషన్ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా నాన్నగారికి వచ్చి మీరంతా నివాళులు అర్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మారేళ్ల వెంకటేశ్వర గారి 21వ వర్ధంతి సందర్భంగా వారి కుమారి ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్ శివం స్వర్ణారాయణలో పేదలకి అన్నదానం చేయడం చాలా సంతోషంగాను. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడైనా సరే ఏదైనా ఏ కార్యక్రమం అయినా సరే ఈ పేదవాళ్ళకి మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మారేళ్ల వివేకానంద గారి, మారేళ్ల సుబ్బారావు గారు కూడా ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళ కుటుంబంలో పుట్టినరోజులు కానివ్వండి, ఏదన్నా ఇలాంటి సందర్భాలు వచ్చినా సరే అందరికీ పేదలకి అన్నదానాలు చేస్తూ, అలాగే మన బలరాం కాలనీలో ఉంటున్న వృద్ధుల ఆశ్రమంలో, కోటమ్మ గారి ఆశ్రమంలో కూడా ఈరోజు వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు జరిగింది. ప్రతి ప్రోగ్రాం కూడా వీళ్ళు బాగా చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి ఏదో ఆర్భాటాలకు పోకుండా పెద్ద వాళ్ళు పిలిచి భోజనాలు పెట్టకుండా ఇలాంటి అనాథాలకి పిల్లలకి అనాథాలకి వృద్ధులకి భోజనాలు పెట్టడం చాలా సంతోషం. ఈ మారేళ్ల సుబ్బారావు గారి, మారేళ్ల వివేకానంద గారి మాకు చిన్నప్పటి నుంచి బాగా గత 40 సంవత్సరాలు బాగా పరిచయం. 21 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారిని గుర్తుపెట్టుకొని మరి వాళ్ళ అమ్మగారి వర్ధంతి కూడా మన ఈ మధ్యన ఇటీవలనే చాలా ఘనంగా జరిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే పేదవాళ్ళు అనేది చాలామంది ఉన్నారు, అనాథలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి భోజనాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి అన్ని విధాలుగా సహకరిస్తున్నారంటే వాళ్ళకి మరీ కృతజ్ఞత తెలియజేయాలి. మారేళ్ల వివేకానంద గారి, సుబ్బారావు గారికి, వాళ్ళ నాన్నగారికి, మారేళ్ల వెంకటేశ్వర గారికి వర్ధంతి సందర్భంగా ఇంకొకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.